పెత్తందారుల బుద్ధి పోగొట్టుకోకుండా దళిత సామాజిక వర్గాలను కించపరుస్తూ అవహేళన చేస్తూ మాట్లాడుతున్న చంద్రబాబుకు తెలుగుదేశం పార్టీకి రాజకీయ సమాధి తప్పదని, భవిష్యత్తులో పేద వర్గాలను తులనాడితే ఖబర్దార్ చంద్రబాబు అంటూ దళిత సంఘాల నేతలు తీవ్రంగా హెచ్చరించారు. దళిత బిడ్డ లారీ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ తరపున టికెట్ ఇవ్వడం పట్ల మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కించపరుస్తూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలకు నిరసనగా దళిత సంఘాల నేతలు పెండెం బాబురావు, చిలక జైపాల్ల ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై ఆగ్రహంతో ఆందోళన చేశారు. రోడ్డుపై రాస్తారోకో నిర్వహించి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. అంటే ఒక టిప్పర్ డ్రైవరు ఎంఏ చదువుకొని చంద్రబాబు నాయుడు టైంలోనే ఉద్యోగం రావాల్సింది. దాని పక్షంలో ఒక టిప్పర్ డ్రైవర్గా కొనసాగుతుండు. దాన్ని చంద్రబాబు నాయుడు ఏలన చేసి టిప్పర్ డ్రైవరు అని ఏలన చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఒక సామాన్యుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి పంపించడానికి కూడా చంద్రబాబు నాయుడు చేయించుకోలేకపోతుండు. ఎందుకంటే సామాన్యులు కూడా అవకాశం కల్పించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ ఫలాలు అమలు చేస్తున్న వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే. అలాగే అనేకమైన చోట సామాన్యులకు కూడా అవకాశం కల్పించడం జరిగింది. సామాన్యులకి అవకాశం కల్పిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సిన పోయి చంద్రబాబు నాయుడు గారు ఒక ఏలు ముద్రగాడని ఒక దళితుడైన వీరాంజనేయుల్ని ఏలం చేసి మాట్లాడటం జరిగింది. అట్లాగే ఎస్సీలంటే చంద్రబాబు నాయుడికి ఎప్పుడైనా కానీ ఏలం చేసి మాట్లాడటం జరుగుతుంది. గతంలో కూడా ఎస్సీలుగా పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అని చంద్రబాబు నాయుడు దళితుల పుట్ట గురించి ఏలం చేసి మాట్లాడటం జరిగింది. ఇట్లాగే ఎలక్షన్ ముందు కూడా చంద్రబాబు నాయుడు దళితుల జోలికి వచ్చి చవిచూచడం జరిగింది. ఇదే విధంగా దళితులపై చంద్రబాబు నాయుడు జోరు పారేసుకుంటే ఇట్లాగే తగిన బుద్ధి చెబుతారని